హరే కృష్ణ శ్రీమద్ భగవద్గీత మొదటి అధ్యాయము 20వ శ్లోకం 21వ శ్లోకం కోసం తెలుసుకుందాం. అత వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తా రాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సమాప్తే ధనురుద్యమ్యా పాండవాః. ఋషికేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే అర్జున ఉవాచ సేనయోర్భయో మధ్యే రథం స్థాపయమెచ్యుత. మరికొద్ది సమయంలో యుద్ధం ప్రారంభమవుతుంది. రంగంలో శ్రీకృష్ణ భగవానుడిచే పాండవుల ద్వారా ఏర్పాటు చేసిన వ్యూహాన్ని చూసిన ధృతరాష్ట్ర తనయులు ఆల్మోస్ట్ ఓడిపోతనే భావానికి వచ్చేశారు. ఎందుకంటే ఆ వ్యూహం దగ్గర ఉన్నది ఎవరు? శ్రీకృష్ణ పరమాత్ముడు. చిహ్నితమైన అర్జుని ధ్వజము మరొక విజయానికి సూచనగా అయింది. ఎందుకంటే హనుమంతుడు రామాయణంలో ఎంత హెల్ప్ చేశారో మనందరికీ తెలుసు. ఎందుకంటే మనందరికీ సూపర్ హీరో జై హనుమాన్. సో అలానే అప్పట్లో రాముడికి హనుమంతుడు హెల్ప్ చేశారు. ఇప్పుడు కూడా శ్రీకృష్ణుడు అర్జునుడికి సహాయం చేశారు. అండ్ హనుమంత్ చిహ్నితమైన ఆ ధ్వజము ఆశీర్వాదంగా నిలిచింది. ఇప్పుడు శ్రీరాముడు హనుమంతుడు ఇద్దరు అర్జునుడికి సహాయంగా రథంలోనే ఉన్నారు. కృష్ణ భగవానుడు స్వయంగా శ్రీకృష్ణుడే. అంతేకాకుండా శ్రీరాముడు ఎక్కడ ఉంటే హనుమంతుడు లక్ష్మీదేవి అక్కడే ఉంటారు. అర్జునుడికి ఎటువంటి శత్రుభయం లేదు. అన్నిటికంటే మించి శ్రీకృష్ణుడు అర్జునుడికి స్వయంగా మార్గదర్శనం చేయడానికి అతనితోనే ఉన్నారు. యుద్ధ రంగంలో సంపూర్ణ సహకారాలన్నీ అర్జునుడికే ఉన్నాయి. తన నిత్య భక్తుని కొరకు భగవంతుడు ఏర్పాటు చేసిన మంగళకరమైన పరిస్థితులు అన్నీ విజయానికి సూచనగా ఉన్నాయి. హరే కృష్ణ.